సంథింగ్ ఏదో మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాను అనుకుంటా. అది నా మెథడ్స్ ని ఒకసారి ప్రాక్టీస్ చేయమన్నారు సార్. దిస్ వన్ ఓకే. సో నెక్స్ట్ మీకు చెప్పిన టాపిక్ ఏంటి? టైప్ కాస్టింగ్ కదా ఈరోజు చెప్తానండి. టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని ఇంకా డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడం. సపోజ్ బైట్ అనేది అన్నిటికంటే తక్కువ మెమరీ లొకేషన్ తీసుకుంటుంది, దాని తర్వాత దానికంటే ఎక్కువ మెమరీ లొకేషన్ షార్ట్ తీసుకుంటుంది, దాని తర్వాత క్యారెక్టర్, దాని తర్వాత ఇంట్, దాని తర్వాత లాంగ్, దాని తర్వాత ఫ్లోట్, దాని తర్వాత డబుల్. సో అన్నిటికంటే పెద్దది ఏంటి వీటిలో? డబుల్ మెమరీ లొకేషన్ తీసుకునేది, తర్వాత ఫ్లోట్, దాని తర్వాత లాంగ్, దాని తర్వాత ఇంట్, దాని తర్వాత క్యార్, దాని తర్వాత షార్ట్, దాని తర్వాత బైట్. ఓకే, ఏదైనా ఒక లోయర్ డేటా టైప్ని హయ్యర్ డేటా టైప్లోకి మనం డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. సపోజ్ ఇది తీసుకోండి, ఇది బైట్ B1. సో ద డేటా టైప్ ఆఫ్ B ఈస్ బైట్. ఈ బైట్ B1 నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నాను? షార్ట్లోకి కన్వర్ట్ చేశాను. అంటే ఈ B వాల్యూని తీసుకెళ్ళి Sలో పెట్టాను. సో ఇక్కడ ఈ B వాల్యూని S వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇలా ఒక లోయర్ డేటా టైప్ వాల్యూని హయ్యర్ డేటా టైప్ వాల్యూలోకి డైరెక్ట్గా మనం సేవ్ చేయొచ్చు. లైక్ దిస్. ఇది లోయర్ డేటా టైప్ వాల్యూ బైట్, ఇది హయ్యర్ డేటా టైప్ షార్ట్. దీన్నే నేనేం చేశా? ఇంట్లో కూడా సేవ్ చేశాను, షార్ట్లో సేవ్ చేశాను, ఇంట్లో చేశాను. ఓకే, దెన్ క్యార్ తర్వాత వస్తుంది. ఇది చూడండి, లాంగ్లో కూడా సేవ్ చేస్తున్నాను. లాంగ్ L ఈక్వల్ టు B, లాంగ్ L ఈక్వల్ టు B. దెన్ దీన్నే నేనేం చేశాను? ఫ్లోట్ F ఈక్వల్ టు B. దెన్ డబుల్ D ఈక్వల్ టు B. అంటే ఒక బైట్ డేటా టైప్లో ఉన్న వాల్యూ మీన్స్ ఒక బైట్ వేరియబుల్లో ఉన్న వాల్యూని నేను రిమైనింగ్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాను, అంటే అదర్ డేటా టైప్ వేరియబుల్స్లోకి స్టోర్ చేస్తున్నాను. వీటిని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇది ఇంట్ వచ్చింది నాకు. దెన్ నాకు కావాల్సింది లాంగ్ L, then float F, then డబుల్ డి. సో ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని నేనేం చేశాను? మల్టిపుల్ టైప్స్లోకి స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నా. అంటే ఈ వాల్యూని షార్ట్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది నేను ప్రింట్ చేస్తున్నా, ఇంటీజర్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది నేను ప్రింట్ చేస్తున్నా, లాంగ్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్లోట్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది, డబుల్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది. మై వాల్యూ ఈజ్ 1, B ఈక్వల్ టు 1. లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి, బైట్. సో దీనికి ఫ్లోటింగ్ పాయింట్ అంటే డెసిమల్స్ ఏమి ఉన్నాయి కాబట్టి 1 ఉంది, ఇది కూడా 1, ఇది కూడా 1 ఉంది, లాంగ్ కూడా 1 ఉంది. బట్ ఇక్కడ చూడండి 1.0 అని వచ్చింది. ఎందుకంటే ఫ్లోట్ మీన్స్ కన్ఫర్మ్గా అక్కడ ఏముండాలి? డెసిమల్ వాల్యూస్ ఉండాలి. డబుల్ మీన్స్ ఇక్కడ కూడా డెసిమల్ వాల్యూ ఉండాలి. సో ఫ్లోట్లో డెసిమల్ తర్వాత సమ్ డిజిట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. 8 కంటే ఎక్కువ యాక్సెప్ట్ చేయాలంటే డబుల్ కావాలి. ఫస్ట్ ఇది చూడండి, బైట్. అన్నిటికంటే తక్కువ వాల్యూని నేను బైట్ని దేనిలోకి కన్వర్ట్ చేస్తున్నాను? షార్ట్లో కన్వర్ట్ చేశాను,
క్యార్లో కన్వర్ట్ చేశాను, ఇంట్లోకి, లాంగ్లోకి, ఫ్లోట్లోకి, డబుల్లోకి. బట్ నాకు ఒక హయ్యర్ డేటా టైప్ వాల్యూ ఉందనుకోండి, దాన్ని లోయర్ డేటా టైప్లోకి డైరెక్ట్గా ఇలా నేను కన్వర్ట్ చేయలేను. ఐ మీన్ టు సే దట్ డబుల్ డి ఉంది, నేను ఇంట్ ఐ ఈక్వల్ టు డి అని ఇస్తే ఇట్ విల్ నాట్ అలో. నాకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ మెసేజ్ వస్తుందంటే ఈ డేటా టైప్ అనేది దీనికంటే తక్కువ మెమరీ లొకేషన్ని తీసుకుంటుంది. తక్కువ మెమరీ లొకేషన్లోకి ఎక్కువ మెమరీ ఆక్యుపై చేసే వాల్యూని తీసుకెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు కంప్రెస్ దిస్ వాల్యూ. ఈ వాల్యూని మనం కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే నారో టైప్ కాస్టింగ్ అంటారు. అది మీకు నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ ఇది చూడండి. వైడనింగ్ కాస్టింగ్ అంటే ఏంటంటే లోయర్ డేటా టైప్ వాల్యూని హైయర్ డేటా టైప్లో స్టోర్ చేయడం. దెన్ మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ నేను షార్ట్ ఎస్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను, ఈ షార్ట్ ఎస్ వాల్యూని కూడా నేనేం చేయొచ్చు, ఇంటీజర్లోకి, లాంగ్లోకి, ఫ్లోట్లోకి, డబుల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. లైక్ దిస్ int i1 equal to yes, next long l1 equal to yes, next float f1 equal to yes, next double d1 equal to yes. Like this I can convert. At the same time ఈ ఇంటీజర్ వాల్యూని నేను ఏం చేయొచ్చు, లాంగ్లోకి, ఫ్లోట్లోకి, డబుల్లోకి డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఎక్కువ మెమరీ లొకేషన్ తీసుకుంటాయి దీనికంటే. లైక్ దిస్ లాంగ్ l2 equal to I, then float f2 equal to I, next one double d2 equal to I, then okay, next లాంగ్ ఉంది, లాంగ్ని కూడా నేను ఫ్లోట్లో స్టోర్ చేయొచ్చు. ఫ్లోట్ f3 equal to l, double d3 equal to l. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఫ్లోట్ ఒకటి. ఫ్లోట్ని నేను డబుల్లోకి చేయొచ్చు. డబుల్ d4 equal to float. ఈ కాన్సెప్ట్ అర్థమైందా చెప్పండి? లోయర్ డేటా టైప్ వాల్యూని హైయర్ డేటా టైప్లోకి మనం డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఈక్వల్ టు ఆపరేటర్. దీని గురించి క్వరీస్ ఉంటే చెప్పండి. ఎనీవన్? ఓకే, దీన్ని ఏమంటారంటే వైడనింగ్ టైప్ కాస్టింగ్ అంటారు. అంటే లోయర్ టు హైయర్, లోయర్ డేటా టైప్ టు హైయర్ డేటా టైప్లోకి ఒక వాల్యూని మనం సేవ్ చేయడం. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ this one. దీన్ని ఏమంటారంటే నారో టైప్ కాస్టింగ్ అంటారు. దీనిలో ఏం జరుగుతుందంటే హయ్యర్ డేటా టైప్ వాల్యూ అంటే ఒక హయ్యర్ వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే లోయర్ వాల్యూలోకి కన్వర్ట్ చేయొచ్చు. లోయర్ వాల్యూలోకి మనం కన్వర్ట్ చేయొచ్చు లైక్ దిస్. సో డబుల్ని ఫ్లోట్లోకి, ఫ్లోట్ని లాంగ్లోకి, లాంగ్ని ఇంట్లోకి, ఇంట్ని క్యారెక్టర్లోకి. బట్ ఇక్కడ సింటాక్స్ చేంజ్ అవుతుంది. అడిషనల్గా ఒక మెథడ్ వస్తుంది. సింటాక్స్ వరకు చేంజ్ అవుతుంది,
అడిషనల్గా మీకు ఒక మెథడ్ వచ్చి యాడ్ అవుతుంది. సింపుల్గా ఒక మెథడ్ వచ్చి యాడ్ అవుతుంది. దీన్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు, బట్ ద బెటర్ వే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫాలో అయ్యే వే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సపోజ్ మీరు ఒక డేటా టైప్ తీసుకున్నారు, డబుల్ అనుకుందాం, అన్నిటికంటే పెద్దది డబుల్ డి అనుకుందాం, ఈక్వల్ టు 23.4 అనుకుందాం. దీన్ని నేను ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంట్ ఐ ఈక్వల్ టు, నేను దీన్ని రిటర్న్ టైప్ ఇలా రాస్తున్నా, ఇంట్ ఆఫ్ డి. ఇప్పుడు ఈ 23.4 ఏమవుతుంది, ఈ డబుల్ వాల్యూ కాస్త ఇంటీజర్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. నేను ఫ్లోట్లోకి స్టోర్ చేయాలనుకోండి, ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు సేమ్ రిటర్న్ టైప్ ఏంటి, ఫ్లోట్. సేమ్ ఇక్కడ ఏమి ఇస్తున్నాను, ఫ్లోట్ ఆఫ్ డి. ఓకే, దెన్ ఇంకో వేగం ఉంది, దీన్నే నేను ఇంటీజర్లోకి చేయాలనుకోండి, ఇంటీజర్ i1 ఈక్వల్ టు, సో ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్, ఇలాగైనా నేను ఇవ్వచ్చు. బట్ ద బెటర్ వే ఈజ్ దిస్ వన్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు, లైక్ దిస్ యూ కెన్ కన్వర్ట్. సో దీన్నే నేను ఫ్లోట్ డబుల్ని ఫ్లోట్ ఇంటీజర్ కన్వర్ట్ చేసా, ఫ్లోట్ కన్వర్ట్ చేసా, లాంగ్లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఎల్ ఈక్వల్ టు సింపుల్ సింటాక్స్ లాంగ్ ఆఫ్ డి. దెన్ దీన్ని మీరు బైట్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, షార్ట్ ఆర్ బైట్, షార్ట్ ఎస్ ఈక్వల్ టు సేమ్ బ్రాకెట్స్లో షార్ట్ ఆఫ్. దెన్ బైట్లోకి మీరు కన్వర్ట్ చేయాలనుకోండి, బైట్ బి ఈక్వల్ టు బైట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు వీటిని మీరు ప్రింట్ చేసుకోవచ్చు, స్వయస్ఓయిట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, డబుల్ వాల్యూని అలాగే ప్రింట్ చేస్తున్నాను, డబుల్ ప్లస్ డి. సో నౌ ఐ కెన్ ప్రింట్ రిమైనింగ్ వాల్యూస్. Like this. సో నాకు ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, డబుల్ ఉంది. సో ఐ ఎస్ ఎఫ్ డి షార్ట్. ఓకే, లైక్ దిస్. సో దీన్ని ఏమంటారంటే నారో టైప్ కాస్టింగ్ అంటారు, నారో టైప్ కాస్టింగ్. ఇది హయ్యర్ టు లోయర్, నారో అంటే. వైడనింగ్ టైప్ కాస్టింగ్ అంటే లోయర్ టు హయ్యర్. సో ఈ రెండు సింటాక్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం యూజ్ చేస్తాం, జావాలో యూజ్ చేస్తాం, సెలీనియంలో కూడా యూజ్ చేస్తాం. జస్ట్ అబ్జర్వ్ దిస్. వీటిలో ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి. సార్ ఒకసారి రిపీట్ చేయరా, నారోయింగ్ అంటే హైయర్ టు లోయరా, లోయర్ టు హైయర్? నారోయింగ్ అంటే హయ్యర్ డేటా టైప్ టు లోయర్ డేటా టైప్. అంటే
ఇది ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ లొకేషన్ తీసుకుంటుంది. సో వీటన్నిటికంటే డబుల్ అనేది ఎక్కువ మెమరీ లొకేషన్ ఆక్యుపై చేస్తుంది మన సిస్టంలో. దాని తర్వాత దానికంటే తక్కువ మెమరీ లొకేషన్ ఫ్లోట్ ఆక్యుపై చేస్తుంది, దానికంటే తక్కువ మెమరీ లొకేషన్ లాంగ్, తర్వాత ఇంట్, తర్వాత క్యార్, తర్వాత షార్ట్, తర్వాత బైట్. ఓకే, దీన్ని నేనేం చేస్తున్నాను, బైట్లో లబుల్లో ఉన్న వాల్యూ నేనేం చేస్తున్నాను, ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఇది హయ్యర్ వన్, అంటే డబుల్ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఎక్కువ మెమరీ లొకేషన్ ని తీసుకుంటుంది. మీరు దీన్ని స్టోర్ చేయడానికి నాకు సార్ ఎస్ ఎస్ ఇప్పుడు మీరు నారో టైప్ కాస్టింగ్ అనేది రివర్స్ మెకానిజం లో చెప్పారు, అంతేనా? ఎస్ అంతే. ఓకే అంటే వైండింగ్ అంటే హైయర్ టు లోయర్, సారీ లోయర్ టు హైయర్. నారో అంటే ఏంటంటే రివర్స్. అదే హైయర్ టు లోవర్, నారో అంటే. సో మీరు బైట్ అన్నిటికంటే బైట్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దానికి మెమరీ స్పేస్ 1 బైట్ చాలు. 1 బైట్ చాలు. 1 బైట్ అంటే ఎన్ని బిట్స్ వస్తాయండి? ఎన్ని బిట్స్ వస్తాయి? 8 2 16 ఎనీవన్? బైట్ ఐ థింక్ 8 బిట్స్. 8 బిట్స్ ఏనా సార్? 8 బిట్స్ తీసుకుంటుంది. షార్ట్ అనుకోండి, ఎన్ని బైట్స్ తీసుకుంటుంది చెప్పండి? షార్ట్ 2 బైట్స్ తీసుకుంటుంది. షార్ట్ అనేది ఏం తీసుకుంటుంది? 2 బైట్స్ తీసుకుంటుంది. సేమ్ క్యార్ ఆల్సో, క్యార్ కూడా 2 బైట్సే. నెక్స్ట్ దాని తర్వాత ఇంట్ తీసుకోండి. ఇంటికి ఎన్ని బైట్స్ కావాలి చెప్పండి? 4 or 8? 4 బైట్స్. నెక్స్ట్ ఇంటి తర్వాత ఏంటి? ఇంటి తర్వాత ఏంటి? లాంగ్ ఆర్ డబుల్? ఇంటి తర్వాత చెప్పండి. ఎయిట్. సేమ్ యాజ్ డబుల్ కూడా ఏం తీసుకుంటుంది? 8. ఓకే, ఫ్లోట్ కి ఎన్ని తీసుకుంటుంది? 4. బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ 4 బైట్స్ తీసుకుంటున్నా. డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటికి 4 ఫ్లోట్ కి 4 ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇట్ అలౌస్ డెసిమల్ పాయింట్స్. ఇట్ డస్ నాట్ అలౌ డెసిమల్ పాయింట్స్ ఇంటీజర్. సో మనం కన్ఫామ్గా ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కన్వర్షన్ మనం ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుందంటే వెబ్సైట్లో ఒక వెబ్ పేజ్ నుంచి వచ్చే వాల్యూ అది స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక టెక్స్ట్గా గెట్ చేస్తాం. ఆ టెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? మనం ఇంటీజర్ వాల్యూగా కావాలంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫ్లోట్ వాల్యూ అయితే మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డబుల్ వాల్యూ అయితే మనం దాన్ని
డబుల్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఏంటి అంటే నార్మల్ ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే నార్మల్ డేటా టైప్స్ ఇంట్, ఫ్లోట్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చెప్పాను. ప్రిమిటివ్ డేటా టైప్స్లో మీకు కవర్ కాంది ఒకటే క్యారెక్టర్. అది నేను మీకు టాస్క్ ఇస్తున్నాను, మీరు అది ప్రాక్టీస్ చేయండి. మీకు కవర్ కాంది క్యారెక్టర్ ఒకటే, అది కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు నార్మల్గా ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఒక డేటా టైప్స్లో నుంచి వాల్యూ ఇంకో డేటా టైప్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది, జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్. 2 waysలో మనం కన్వర్ట్ చేయొచ్చు. దెన్ మనం whenever we are working with framework, whenever we are working with Selenium, మనం చేయాల్సింది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. స్ట్రింగ్ టు డబుల్ ఆర్ స్ట్రింగ్ టు ఇంట్, స్ట్రింగ్ టు ఫ్లోట్. ఎలాగైనా మనం ఒక వాల్యూని, స్ట్రింగ్ వాల్యూని డబుల్కైనా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, డబుల్ని స్ట్రింగ్ అయినా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలాగైనా మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఆల్వేస్ మనం ఒక వెబ్సైట్ నుంచి తీసుకునే వాల్యూ స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంటుంది. వెబ్సైట్లో మనం తెచ్చే టెక్స్ట్ ఏ ఫార్మాట్లో మనకు వస్తుందంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న టెక్స్ట్ సపోజ్ 1.78 అనుకోండి. ఇదేంటి, దీన్ని మనం డబుల్గా అయినా కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్లోట్గా అయినా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుంటేనే మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. కన్వర్ట్ చేసుకోలేకపోతే మనం ఆ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయలేం. ఓకే, సో అందుకని ఈ టైప్ కాస్టింగ్ అనేది మనకు కావాలి, ఈ కాన్సెప్ట్. జస్ట్ ఇది చూడండి, ఈ 2 చూడండి, మీరు ఓన్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్, బట్ ఇది ఇంపార్టెంట్. నారో కాస్టింగ్ అండ్ వైడ్నింగ్ కాస్టింగ్. వైడ్నింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, నారో ఎప్పుడు యూజ్ చేస్తాం. వైడ్నింగ్ లోయర్ టు హయ్యర్, లో మెమరీ స్పేస్ ఆక్యుపై చేసే డేటా టైప్ని హై మెమరీ స్పేస్ ఆక్యుపై చేసే డేటా టైప్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం డేటా టైప్ వాల్యూని. ఇదేంటి, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మెమరీ లొకేషన్ని తీసుకునే ఒక వేరియబుల్లో వాల్యూని మనం లోయర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం. ఇవి రెండు జస్ట్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఇవి రెండు ఈజీ. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కన్వర్ట్ దిస్ వాల్యూస్ ఇంటూ క్యారెక్టర్స్ అండ్ స్ట్రింగ్స్. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి, క్యారెక్టర్ని ఎలా కన్వర్ట్ చేస్తాం. సో నేను ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నా, క్యార్ సి ఈక్వల్ టు 9 ఇది తీసుకున్నాం. క్యార్ సి ఈక్వల్ టు 9. సో ఇది ఎంత మెమరీ స్పేస్ని అలకేట్ చేస్తుంది, 2. అంటే దీనికంటే తక్కువ మెమరీ స్పేస్ అలకేట్ చేసేది ఏంటి, దీనికంటే తక్కువ మెమరీ స్పేస్ అలకేట్ చేసేది ఏంటి, దిస్ వన్ మీన్స్ 1. దీనిలోకి దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ప్లీజ్ గైడ్ మీ.
నేనేం చేయాలనుకుంటున్నానంటే క్యారెక్టర్ని బైట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. హౌ ఐ కెన్ సేమ్ సింటాక్స్ బైట్ b1 ఈక్వల్ టు దీనికంటే ఎక్కువ వాల్యూ కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి, డేటా టైప్ స్పెసిఫై చేయాలి, దెన్ సి. సో నేనేం చేస్తున్నాను, b1 వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను. బైట్ b1. ఓకే, దెన్ ఇది దేంట్లో నారో కాస్టింగ్ అంటే ఒక హయ్యర్ టైప్ని నేను క్యారెక్టర్ని లోయర్ టైప్లో నేను స్టోర్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వైడనింగ్లో నేనేం చేస్తున్నాను, సేమ్ బైట్ క్యార్ తీసుకుంటున్నా, క్యార్ సి ఈక్వల్ టు 45 ఇచ్చారు. ఇది ఒక క్యారెక్టర్ వాల్యూ, క్యారెక్టర్లో ఈ వాల్యూ స్టోర్ చేశాను అనుకుంటున్నాను. దీన్ని నేనేం చేయాలనుకుంటున్నాను, ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. హౌ ఐ కెన్ కన్వర్ట్, ఇంట్ ఐసి ఈక్వల్ టు డైరెక్ట్గా నేనేం చేయొచ్చు, సి. నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఐసి అని ప్రింట్ చేస్తున్నాను. సో ఫర్ మై క్లారిఫికేషన్ దీన్ని ఏం రాసుకుంటున్నా, క్యార్ టు ఇంట్ అని రాశాను. గాట్ ఇట్? సో ఇక్కడ మీరు క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లో ఏబిసిడీలు ఇవ్వాలనే లేదు, ఆల్ఫాబెట్స్ ఇవ్వాలనే లేదు. మీరు న్యూమరిక్స్ అయినా ఇవ్వచ్చు, మీరు న్యూమరిక్స్ అయినా ఇవ్వచ్చు, ఎక్సెప్ట్ ద స్పెషల్ క్యారెక్టర్స్. ఎక్సెప్ట్ ద స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వాలంటే మీరు దాన్ని సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. ఇలా క్యారెక్టర్స్ ఇవ్వాలన్నా కూడా మీరు సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. బట్ ఏదైనా న్యూమరిక్ వాల్యూ ఇచ్చారనుకోండి, దానికి సింగిల్ కొటేషన్ అవసరం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 4 దీని మీనింగ్ ఇదైనా ఒకటే, సింగిల్ కొటేషన్లు ఇవ్వకపోయినా ఒకటే. బట్ మీరు క్యారెక్టర్స్ ఇస్తున్నారు అంటే మీన్స్ ఏదైనా ఆల్ఫాబెట్స్ ఇస్తున్నారంటే సింగిల్ కొటేషన్లో ఇవ్వాల్సిందే వాల్యూ. ఓకే, సో ఇక్కడ చూడండి 100 అని వచ్చింది. దీనికి ఈక్వలెంట్, ఈ డీకి ఈక్వలెంట్ ఇంటీజర్ వాల్యూ 100. సో వీటిలో ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి ఈ టూలో. దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు కన్వర్టింగ్ స్ట్రింగ్స్ టు ఇంటీజర్స్ అండ్ ఇంటీజర్స్ టు స్ట్రింగ్స్, వైస్ వర్సా.
ఇవి క్లియరే కదండి, వీటిలో క్వరీస్ ఏం లేవు కదా ఈ టూలో. ఎవ్రీవన్ shall I move on to next topic? Bhargavi and Yamuna, Suma and Venu. సార్ ఒకసారి అది డిస్ప్లే చేయండి. Which one? జస్ట్ నా ఇప్పుడు మీరు చెప్పింది ఇదే సార్. జస్ట్ చూడండి, మరి ఉంటే అడగండి. ఓకే క్లియర్ సార్, యూ కెన్ గో ఫార్వర్డ్. జస్ట్ నెక్స్ట్ వన్ ఈజ్, ఇది ఇంకా చాలా ఈజీ బట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. స్ట్రింగ్స్ క్లాస్ strings to string to numeric type conversion. Numeric type conversion. వైస్ వర్సా కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ మీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉందండి, ఈ స్ట్రింగ్లో ఎస్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఉంది. ఈ స్ట్రింగ్లో ఈ వాల్యూ ఉంది. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ డబుల్ వాల్యూ అనుకుందాం. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్స్ విత్ ఇంటీజర్. ఇది ఒక ఇంటీజర్ వాల్యూ అనుకుందాం. ఎస్ఐ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ ఇది, బట్ డబుల్ కొటేషన్స్ లో పెట్టారు. మీరేం చేయాలనుకుంటున్నారంటే ఈ స్ట్రింగ్ వాల్యూని ఇంటీజర్ గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఫస్ట్ థింగ్ ఈస్ స్ట్రింగ్ టు ఇంటీజర్. సో డెఫినెట్ గా మనం ఏం చేయాలి, ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకోవాలి. సో నేను ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాను, ఐఎస్ అని తీసుకున్నాను. ఓకే, ఈక్వల్ టు, సో దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్స్ కి కామన్ గా ఒక క్లాస్ ఉంటుంది. ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ఆఫ్ స్ట్రింగ్. సో దిస్ ఈజ్ యువర్ స్ట్రింగ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ కాస్త ఇంటీజర్ గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద సింటాక్స్ టు కన్వర్ట్ ఇంటీజర్. సో నెక్స్ట్ నేనేం తీసుకుంటున్నానంటే స్ట్రింగ్ టు ఫ్లోట్ అనుకుందాం. సేమ్ ఫ్లోట్ వాల్యూ తీసుకుంటున్నా, ఫ్లోట్ ఎఫ్ఎస్ అని తీసుకుంటున్నా. నేను ఏంటంటే స్ట్రింగ్ ని కన్వర్ట్ చేస్తున్నా కాబట్టి ఫ్లోట్ కి ఒక క్లాస్ ఉంది, ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ ఆఫ్ ఎస్ఐ. ఈ వాల్యూ ఏమవుతుంది, ఫ్లోట్ లోకి కన్వర్ట్ అవుతుంది. దెన్ నాకేం కావాలి, స్ట్రింగ్ టు డబుల్ కావాలి అనుకుంటున్నాను. సేమ్ లాంగ్ ఎల్ఎస్ అని నేను నా వేరియబుల్ తీసుకున్నా. లాంగ్ డాట్ పార్స్ లాంగ్, దిస్ వన్. లైక్ దిస్ మీ న్యూమరిక్ టైప్లోకి ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఏమున్నాయి, ఇన్ ఫ్లోట్, సారీ ఇది
లాంగ్ కదా, దిస్ వన్ ఈస్ లాంగ్ స్ట్రింగ్ టు డబుల్. సో డబుల్ ds ఈక్వల్ టు double dot parse double dot parse double of string. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఒక స్ట్రింగ్ ని న్యూమరిక్ టైప్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. ఒక స్ట్రింగ్ ని న్యూమరిక్ టైప్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. న్యూమరిక్ టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ న్యూమరిక్ టైప్ ఏంటో డిక్లేర్ చేయాలి. దాని తర్వాత దాని క్లాస్ ని తీసుకొని దానికి ఒక మెథడ్ ఉంటుంది, ప్రీ డిఫైన్డ్ మెథడ్ పార్స్ ఇంట్ ఆఫ్. ఈ మెథడ్ ని కాల్ చేసి ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్ కాస్త ఈ ఎస్ఐ అనే ఇక్కడ మీరు ఇచ్చిన స్ట్రింగ్ కాస్త ఇంటీజర్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్ అని ఇస్తే ఇంటీజర్, ఫ్లోట్ అని ఇస్తే కన్ఫర్మ్ గా మీరు పార్స్ ఫ్లోట్ అని కాల్ చేయాలి. లాంగ్ అని ఇస్తే లాంగ్ పార్స్ లాంగ్ అని కాల్ చేయాలి. డబుల్ అని ఇస్తే పార్స్ డబుల్ అని కాల్ చేయాలి. ఇవి ఓకే. సో వీటిని మీరు ప్రింట్ చేయాలి అనుకోండి, లైక్ దిస్ యూ కెన్ ప్రింట్, బట్ దిస్ ఈస్ ద సింటాక్స్ టు కన్వర్ట్. ఇది అర్థమైందా మీకు ఎవ్రీవన్? చెప్పండి. క్వరీస్ ఉంటే అడగండి. స్ట్రింగ్ టు న్యూమరిక్ వాల్యూస్, కన్వర్టింగ్ స్ట్రింగ్ ఇంటూ న్యూమరిక్ వాల్యూస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ వన్ లైన్, ఓన్లీ వన్ లైన్, దిస్ వన్. మీరు ఫ్లోట్ అని ఇస్తే కన్ఫర్మ్గా ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఉండాలి. మీరు దేనిలో కన్వర్ట్ చేస్తున్నారు, ఇంటీజర్లోకి. ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నారు, ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ఆఫ్. ఫ్లోట్ తీసుకున్నారు, ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ ఆఫ్. లాంగ్ తీసుకున్నారు, లాంగ్ డాట్ పార్స్ లాంగ్ ఆఫ్ స్ట్రింగ్. డబుల్ తీసుకున్నారు, డబుల్ పార్స్ డబుల్ ఆఫ్ స్ట్రింగ్. దెన్ దిస్ వన్ ఇప్పటి వరకు మీరు స్ట్రింగ్ నుంచి న్యూమరిక్ లో కన్వర్ట్ చేశారు. నెక్స్ట్ నేను ఇక్కడే చేస్తున్నాను ఏంటంటే ఇంటీజర్ టు స్ట్రింగ్, ఇంటీజర్ టు స్ట్రింగ్. ఆల్రెడీ స్ట్రింగ్స్ లో ఈ మెథడ్ ఉంది, మనం మీకు చెప్పిన వాటిలో ఉంది, చెప్తా చూడండి. సో సపోజ్ మీరు ఒక ఇంటీజర్ వాల్యూ కావాలనుకున్నారు, int a ఈక్వల్ టు దిస్ వన్. దీన్ని మీరు స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలి అనుకున్నారు, దీన్ని మీరు స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలనుకున్నారు. సో కన్ఫర్మ్ గా మీకేం కావాలి, స్ట్రింగ్ కావాలి. ఓకే, స్ట్రింగ్ SCA అనుకుంటున్నాను. మై స్ట్రింగ్ ఈస్ whatever it may be. సో నేను దీన్ని ఏం చేయాలి, ఈ ఇంటీజర్ వాల్యూని స్ట్రింగ్ లోకి నేను కన్వర్ట్ చేయాలి, స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయాలి. లాస్ట్ టైం నేను మీకు స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అనే ఒక లింక్ షేర్ చేశాను, అది ఒకసారి ఓపెన్ చేసుకోండి ఎవ్రీవన్. స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. జస్ట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేశారు, డబుల్లోకి కన్వర్ట్ చేయాలంటే డబుల్ డాట్ అని తీసుకున్నారు, పార్ట్స్ డబుల్ ఆఫ్. లాంగ్లో కన్వర్ట్ చేయాలంటే లాంగ్ డాట్ పార్ట్స్ లాంగ్ ఆఫ్. ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ డాట్ పార్ట్స్ ఫ్లోట్ ఆఫ్. అదే మీరు దీన్ని ఒక స్ట్రింగ్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే డాట్ ఇంటీజర్ డాట్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ ఇంటీజర్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్ డాట్ టు స్ట్రింగ్. మీరు దేన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక ఇంటీజర్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. కన్వర్ట్ చేసిన వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్ టు స్ట్రింగ్ అనుకుందాం, లాంగ్ టు స్ట్రింగ్. సేమ్ లాంగ్ L ఈక్వల్ టు మీరు సంథింగ్ ఒక వాల్యూ తీసుకున్నారు,
అవుట్ ఆఫ్ రేంజ్, జస్ట్ సో ఇట్ ఈస్ విత్ ఇన్ ద రేంజ్. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం? సేమ్ స్ట్రింగ్ s1 ఈక్వల్ టు మనం కన్వర్ట్ చేయాల్సింది దేన్ని? లాంగ్ని కాబట్టి లాంగ్ డాట్ టు స్ట్రింగ్, లాంగ్ డాట్ టు స్ట్రింగ్. సో ఎల్ బ్రాకెట్లో ఉండాల్సింది. లైక్ దిస్ వీ కెన్ కన్వర్ట్ ఎనీ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ టు న్యూ. ఈ టూ సింటాక్సెస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా క్వరీస్ ఉంటే ఇప్పుడే అడగండి. స్ట్రింగ్ టు లాంగ్, లాంగ్ టు స్ట్రింగ్. సో వీటిని కావాలంటే మీరు ఇలాగైనా చూసుకోండి. ఆల్రెడీ ఇక్కడ లాంగ్ ఉంది, సో ఎల్ఎస్ అని ఇచ్చారంటే సారీ దిస్ వన్. ఎల్ఎస్. సో ఇక్కడ ఏం జరిగింది? ఒక స్ట్రింగ్ ని ఎస్ఐ అనే ఒక స్ట్రింగ్ లో ఉన్న వాల్యూని మీరు ఎల్ఎస్ అనే ఒక లాంగ్ లోకి స్టోర్ చేశారు. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నారు? ఈ లాంగ్ వాల్యూని కూడా స్ట్రింగ్ లోకి స్టోర్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద సింటాక్స్. ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది హౌ టు కన్వర్ట్. న్యూమరిక్ లో కన్వర్ట్ చేయాలంటే డేటా టైప్ డాట్ డేటా టైప్ క్లాస్ డాట్ పార్స్ డేటా టైప్. న్యూమరిక్ నుంచి స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలంటే డాట్ టు స్ట్రింగ్, డేటా టైప్ క్లాస్ డాట్ టు స్ట్రింగ్. సో ఇది క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు తీసుకునేది స్మాల్ లెటర్స్ లో ఉంటుంది. సపోజ్ దిస్ వన్, ఇక్కడ లాంగ్ అనేది ఇక్కడ ఎల్ స్మాల్ లెటర్ లో ఉంటుంది, ఎందుకంటే ఇది రిటర్న్ టైప్. ఇది దాని క్లాస్, ఇది రిటర్న్ టైప్, ఇది లాంగ్ వాటికి ఉండే క్లాస్. గాట్ ఇట్? మళ్ళీ వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉంటే అడగండి. Any queries? Again, I am asking. ఈ ఫార్మాట్ ఒకసారి జీమెయిల్ కి పంపించరా? సెండ్ చేస్తానండి, ఇవన్నీ సెండ్ చేస్తాను. ఓకే, ఏది సెండ్ చేయమంటారు? దిస్ వన్? ఇది స్ట్రింగ్ టు ఇంటీజర్ అండ్ ఇంటీజర్ టు స్ట్రింగ్. ఇవి రెండు ఇక్కడే ఉన్నాయి చూడండి, ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాయి. ఇదే షేర్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి, మీ మెయిల్స్కి వచ్చింది. మెయిల్ చేశారా అసలు? చేశాను. రేపు నేను కంటిన్యూ చేస్తాను రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే, చెక్ రాలేదండి. ఇప్పుడే పెట్టాను, చెక్ చేసుకోండి. వచ్చింది. ఓకే ఓకే అండి,
ఓకే.